వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. ఆల్రెడీ కొంత గత క్లాసులలో కాకతీయులు సంబంధించిన ఆధారాల్లో శాసన సంబంధించిన ఆధారాలు, నాణ్యాలు సంబంధించిన ఆధారాలు చూసాం. ఈ క్లాస్లో కాకతీయులలో భాగమైనటువంటి గ్రంథాల యొక్క ఆధారాలతో మనం క్లాస్ చూద్దాం. అంతకన్నా మరొక ముఖ్య విషయం, మనకు ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం బిఎస్ఎల్ హనుమంతరావు మరియు పి రఘునాథరావు, అలానే తెలుగు అకాడమీ మరియు ఎంఏ ఏపీ హిస్టరీ యొక్క సోర్స్తో మనము పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. పీడిఎఫ్స్ కేవలం ₹281 మనం కంటెంట్ ప్లస్ ప్రాక్టీస్తో మీకు అత్యంత సమగ్రమైన సమాచారంతో ఏపీ హిస్టరీ గ్రూప్లో 75 టార్గెట్తో మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ₹281. ఈ పీడిఎఫ్ మీలో ఎవరికైనా కావాలి అంటే 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ నెంబర్. ఓకే, లెట్స్ క్లాస్ స్టార్ట్. కాకతీయులు సంబంధించి ఆధారాల్లో గ్రంథాలకు సంబంధించిన ఆధారాలు. మొట్టమొదటి గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణము. ప్రతాపరుద్ర యశోభూషణం ఈ గ్రంథాన్ని రాసిన వారు లేదా ప్రతాపరుద్ర గ్రంథాన్ని సంకలనం చేసిన వారే విద్యానాథుడు. చాలా ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథ రచయిత విద్యానాథుడు. ఈ గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణ అనే గ్రంథం కాకతీ దేవతో పాకో నభూతి కాకతీ విభు అని ప్రస్తావించింది. అలానే ఈ గ్రంథం యొక్క వ్యాఖ్యాత ఒకరు కాకతీనామ దుర్గాశక్తి రేఖాశిల నగరేశ్వరినాం కులదేవత సా సక్షరం జనియ శ్వేత కాకతీయ అని పేర్కొన్నారు. నోట్ చూడండి, విద్యానాథుడు ఈ గ్రంథం నందు కాకతీ దేవతను గురించి ప్రస్తావించారు. ఓకే, ఈ కాకతీ దేవిని దుర్గాశక్తిగా భావించారు. విద్యానాథ ప్రస్తావించాడు. కాకతీ దేవి యొక్క ప్రస్తావన గల మొట్టమొదటి తొలి గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణం. ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఈ గ్రంథంలో ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో ఏకశిలా నగరం, దీనికి ఓరుగల్లుకు వేరు డిఫరెంట్ నేమ్స్ చెప్పాం కదా. ఓరుగల్ని సుల్తాన్పూర్ అని, ఏకశిలా నగరం అని గత క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఏకశిలా నగరం అనగా ఓరుగల్లు యొక్క ప్రస్తావన కలదు. కాకతీయుల యొక్క వంశం సూర్యచంద్ర వంశాల కన్నా మించినది, గొప్పదిగా ప్రస్తావించాడు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం యొక్క పీఠికనందు విష్ణువు యొక్క మొదటి తల్లి కౌశల్యాని, రెండవ తల్లి ముమ్మడాంబ అని పేర్కొన్నది. ఈ గ్రంథం యొక్క పీఠికనందు విష్ణువు యొక్క మొదటి తల్లి కౌశల్యాని మరియు రెండవ తల్లి ముమ్మిడాంబ అని పేర్కొన్నది. ఈ గ్రంథం కాకతీయులను ప్రత్యక్షంగా క్షత్రియులు కారు అని పేర్కొన్నది, గుర్తుపెట్టుకోవాలి. అలానే వెన్న, గుండెయ లేదా గుండ, ఎరియా వంటి పేర్లు సార్వభౌమత్వను సూచించే రాజు యొక్క వంశశాఖల పేర్లను సూచించును. బోయిలలో మరియు పులిందులో ఇటువంటి పేర్లు అనగా వెన్న మరియు గుండ మరియు రెండు పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. కాకతీయులు దుర్గా అనే దేవిని లేదా దుర్గాదేవిని పూజించడం వలన వీరు కాకతీయులు అయ్యారని తెలుస్తుంది. ఈ గ్రంథం ద్వారా గుర్తుపెట్టుకోవాలి మనం. అలానే నేటి తెలంగాణ వంటి కరీంనగర్ జిల్లా వంటి కాళేశ్వరం, ఆంధ్రప్రదేశ్లో వంటి ద్రాక్షారామం అని శ్రీశైలం వంటి 3 లింగాల మధ్య త్రిలింగ దేశమే ఆంధ్రదేశం అయినది అని దీన్నే ఆంధ్రదేశం అంటారని విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథంలో ప్రస్తావించారు. నోట్ చూడండి, ఈ ప్రతాపరుద్ర యశోభూషానికి మరొక పేరు ప్రతాపరుద్రీయం, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన ఇంపార్టెంట్ చెప్పవచ్చు. ప్రతాపరుద్ర యశోభూషణ్కి మరొక పేరు ప్రతాపరుద్రీయం. ఈ గ్రంథం ప్రకారం కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం వంటి మూడు లింగాల మధ్య ఉన్న దేశమే త్రిలింగ దేశమే ఈ ఆంధ్రదేశం అని పేర్కొన్నారు. ఇంపార్టెంట్. ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి, అది కూడా రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి విద్యానాథుడు. గత ఎగ్జామ్లో అడిగారు. ఓకే, నెక్స్ట్ మరొక గ్రంథం క్రీడాభిరామం గ్రంథాన్ని రాసిన వారు వినుకొండ వల్లభామాత్యుడు. ఈ గ్రంథం క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందినది. ఇక్కడ చూడండి, రావిపాటి త్రిపురాంతకుడు రాసినటువంటి ప్రేమాభిరామం అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని
వినుకొండ వల్లభామాత్యుడు ఈ క్రీడాభిరామం అనే గ్రంథాన్ని రచించారు. నోట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. క్రీడాభిరామం అనే గ్రంథం నందు దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యం ప్రస్తావించింది. ఇంపార్టెంట్ మనకి. అలానే ఈ గ్రంథంలో కాకతీయుల నాటి సామాజిక పరిస్థితులు కూడా ప్రస్తావించింది. నెక్స్ట్ క్లాస్లో మీకు ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా క్లారిటీగా చెప్తాను. ఈ గ్రంథంలో ఓరుగల్లు సంతనందు రోమ సంహరణిగా పసుపును లేపనంగా ఓరుగల్లు సంతనందు రోమ సంహరణిగా పసుపును లేపనంగా సుషిరకేత్ను అమ్మేవారు అని ఈ క్రీడాభిరామ గ్రంథం ప్రస్తావించేది తెలుపుతుంది. ఇంపార్టెంట్, గత ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. కాకతమ్మకు సైదోడు ఏకవీర అనే పద్యపాదం బట్టి ఓరుగల్లో కాకతమ్మ దేవాలయం ఉండేదని తెలుస్తుంది. ఈ గ్రంథం ప్రకారం కాకతీయుల యొక్క కులదేవత కాకతమ్మ. క్రీడాభిరామ అనే గ్రంథం ప్రకారం 14వ శతాబ్దంలో కాకతమ్మను ఒక గ్రామ దేవతగా భావిస్తే క్రీస్తు శకం 956లోని గుండెన కాకర్త అనే పదాన్ని ఉపయోగించడం వలన గుండెనకు 4 తరాల ముందే అనగా క్రీస్తు శకం 800 ప్రాంతంలో వీరికి కాకతమ్మకు సంబంధం ఉండేదని తెలుస్తుంది. ఈ గ్రంథం ప్రకారం ఏకవీరాదేవిని కాకతమ్మగా మితరూపంగా పేర్కొన్నది ఈ గ్రంథం. నెక్స్ట్ మరొక గ్రంథం నీతిసారం అనే గ్రంథాన్ని రచించిన వారు మొదటి ప్రతాపరుద్రుడు. ఈ క్వశ్చన్ కూడా అడిగారు. అలానే కాకతీయుల పాలనకు ప్రధాన ఆధార గ్రంథం ఏది అడిగారు, అదే నీతిసారం. రచించిన వారు లేదా సంకలించిన వారు మొదటి ప్రతాపరుద్రుడు. గ్రంథము దాని యొక్క ముఖ్యాంశం, సంకలనం చేసిన వారు గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఈ యొక్క ముఖ్యాంశం నీతిసారము రాసిన వారు మొదటి ప్రతాపరుద్రుడు. ఈ గ్రంథం యొక్క ముఖ్యాంశం కాకతీయుల పాలనకు ప్రధాన ఆధార గ్రంథం ఏదంటే మనకు నీతిసారంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గ్రంథం బసవ పురాణం. ఈ గ్రంథాన్ని రచించిన వారు పాల్కూరికి సోమనాథుడు. ఈ బసవ పురాణం అనేది తెలుగులో రచించినటువంటి మొట్టమొదటి లేదా తొలి శైవ మత గ్రంథంగా చెప్పవచ్చు. బసవ పురాణం తెలుగులో రచించినటువంటి తొలి శైవ మత గ్రంథం బసవ పురాణం. ఈ గ్రంథాన్ని సంకలనం చేసిన వారు పాల్కూరికి సోమనాథుడు. ఈ గ్రంథం కన్నడ దేశం నుండి ఆంధ్రదేశానికి వీరశైవం లేదా వీరశైవ మతం ఏ విధంగా ప్రవేశించిందో పేర్కొన్న గ్రంథమే ఈ బసవ పురాణం. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గ్రంథం నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని జాయపసేన అని రచించాలి, సంకలనం చేశారు. గత ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. నృత్యరత్నావళి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? జాయపసేనాని. అలా నేను నృత్యరత్నావళి రాశారు, గీతారత్నావళి, వాయిద్య రత్నావళి కూడా రాశారు. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చెప్తాను. నృత్యరత్నావళి గ్రంథాన్ని రాసిన వారు లేదా సంకలనం చేసేవారు జాయపసేనాని. ఈ నృత్యరత్నావళి అనే గ్రంథం నందు పేరిణి అనే నృత్యం గురించి ప్రస్తావన కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. కాకతీయుల యొక్క నృత్యం కూడా ముఖ్యమైనది పేరిణి నృత్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ నృత్యం గురించి ఎక్కడ జాయపసేన దేంట్లో పేర్కొన్నాడు? నృత్యరత్నావళి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఈ గ్రంథాన్ని రాసిన వారు జాయపసేనాని. ఈ నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని రేచల రుద్రుడు రామప్ప దేవాలయం నందు నల్లసేనపు రాయితో చెవిన నాగిని అనే శ్రీమూర్తి శిల్పాలను చెక్కించాడు. గుర్తుపెట్టుకోవాలి. నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని రేచల రుద్రయ్య అనే వ్యక్తి రామప్ప దేవాలయం నందు నల్లసేనపు రాయితో చెవిన నాగిని అనే శిల్పాన్ని చెక్కించాడు. ఈ నాగిని శిల్పం శ్రీ శిల్పాలుగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ మరొక కొన్ని గ్రంథాలు గీతారత్నావళి మరియు వాయిద్య రత్నావళి. రచించిన వారు జాయపసేనాని. ఈ గ్రంథాలు కాకతీయుల యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్రకు ప్రధాన ఆధార గ్రంథాలు గీతారత్నావళి మరియు వాయిద్య రత్నావళి. ఇక నోట్ చూడండి. నృత్యరత్నావళి, గీతారత్నావళి మరియు వాయిద్య రత్నావళి అనే గ్రంథాలు రచించిన వారు జాయపసేనాని. మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి కానీ నృత్యరత్నావళి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. నెక్స్ట్ మరొక గ్రంథం సిద్ధేశ్వర చరిత్ర. ఈ గ్రంథాన్ని రచించిన వారు కాశీ సర్వప్ప రాసిందే సిద్ధేశ్వర చరిత్ర. విరియాల వంశానికి చెందినటువంటి విరియాల కామసాని మొదటి బేతరాజు లేదా గరుడ బేతనుకి హనుమకొండ విషయంపై ఆధిపత్యాన్ని ఇంపించింది ఈ సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథం ప్రకారం. ఈ గ్రంథం ప్రకారం కాకతీయుల యొక్క మూల పురుషుడి యొక్క జన్మస్థానం కందారపురం. ఈ కందారపురం ఎవరిది గుర్తొచ్చిందనుకుంటాను. ఆనంద గోతుల యొక్క రాజధాని ఈ కందారపురం. గుర్తుపెట్టుకోవాలి.
కర్ణాటక రాష్ట్రంలో నాందేడ్ సమీపంలో కందారపురం ఉన్నది. కందారపురం ఉన్నది కావున ఈ కందారపురం కాకతీయపురం అయ్యి ఉండవచ్చు అని మనకు. ఈ గ్రంథం ప్రకారం కాకతీయ యొక్క మూల పురుషుడు మాధవవర్మ. ఎవరి ఈ మాధవవర్మ? విష్ణుకుండిన రాజు. ఈ మాధవవర్మ విష్ణుకుండినలో గొప్పవాడు. విష్ణుకుండిల కాలంలో ఈ కందారపురం మనకు ఆనంద గోత్రుల యొక్క రాజధానిగా ఉండేది. గుర్తుపెట్టుకోవాలి మనం. మాధవవర్మకు సంబంధించిన కందారపురం ఆనంద గోత్రుల యొక్క కందారపురం అయ్యి ఉండవచ్చు ఈ గ్రంథం ప్రకారం. సిద్ధేశ్వర చరిత్రలోని వ్యక్తులు ప్రదేశాలు కేవలం కల్పితాలు, అందులో చారిత్రక సత్యం ఉన్నదనుకోవడం కూడా మన పొరపాటుని తెలుస్తుంది. వెన్నభూపతి కాలానికి బయ్యారం చెరువు శాసన కాలానికి మధ్య 400 సంవత్సరాల వ్యవధి కలదు. బయ్యారం చెరువు శాసనం వేయించిన వారు గణపతి దేవుని యొక్క సోదరి ఎవరు? మైలాంబ. గుర్తుపెట్టుకోవాలి. బయ్యార చెరువు శాసనం వెన్నభూపతి గురించి చెప్పిన అంశాలను యథాతథంగా అంగీకరించలేము. బయ్యార చెరువు శాసనం వెన్నభూపతి యొక్క పుత్రులు మరియు పౌత్రులను కాకతీయులుగా పేర్కొన్నది. పుత్రులు అంటే కుమారులు, పౌత్రులు అంటే మనమల్లు లేదా మునిమల్లుగా చెప్పవచ్చు. ఓకే, పుత్రులు అంటే కుమారులు, పౌత్రులు అనగా మనమల్లు అంటే చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక గ్రంథం మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణం అనేది నోట్ చూడండి. ఇక్కడ తెలుగులో రచించిన తొలి పురాణం మార్కండేయ పురాణం. ఇంపార్టెంట్. తెలుగులో రచించిన మొట్టమొదటి పురాణం మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణం సంకలనం చేసిన వారు మారణ. నెక్స్ట్ మరొక గ్రంథం సుమతి శతకం. సుమతి శతకాన్ని రచించిన వారు బద్దెన. ఈయనే భద్రంగుడు అని కూడా పిలుస్తారు. సుమతి శతకాన్ని రచించిన వారు బద్దెన. ఈయనకి మరొక పేరు భద్రంగుడు. అలానే నీతిసార ముక్తావళి. ఈ గ్రంథాన్ని రచించిన వారు బద్దెన. ఈయనే భద్రంగుడు కూడా అంటారు. అనగా సుమతి శతకాన్ని రాసిన వారు మరియు నీతిసార ముక్తావళిని రాసిన వారు ఇద్దరు కూడా ఎవరు? బద్దెన. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గ్రంథం దశకుమార చరిత్ర. ఇక్కడ నోట్ చూడండి. దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? దండి. ఎగ్జామ్ అడగచ్చు. దశకుమార చరిత్రను రాసిన వారు ఎవరు? దండి. దండి ఏ భాషలో? తమిళ భాషలో రాశాడు. ఈ తమిళ భాషలో దండి రాసిన దశకుమార చరిత్రను తెలుగులోకి రచించిన వాళ్ళు అనువదించిన వాడు ఎవరు? కేతన లేదా మూలఘటిక కేతన. అక్కడ ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే మనం ఈ గ్రంథం ఇచ్చి పేరు అడిగితే దండి వెళ్తాం. తెలుగులో రచించిన వారు ఏమంటే మూలఘటిక కేతన లేదా కేతన్ చెప్తాం. లేదా ఇస్తే దండి పేరుని ఇవ్వచ్చు లేదా కేతన లేదా మెన్షన్ చేస్తారని ఇక్కడ తెలుగులో రచించిన వారు. లేదా దశకుమార చరిత్ర డైరెక్ట్గా కడితే మనకు దండి అనే ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. ఓకే, రాసిన వారు దండి. ఏ భాషలో? తమిళ్లో. దశకుమార చరిత్ర గ్రంథాన్ని తమిళ భాష రాసిన దండి చెప్పాలి. అదే తెలుగులో రాసిన వారు అంటే కేతన అని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ మరొక గ్రంథం సర్వేశ్వర శతకం. ఈ శతకం అంది తొలి శతకం. తెలుగులో తొలి శతకం మొట్టమొదటి శతకం సర్వేశ్వర శతకం. దీన్ని సర్వేశ్వర శతకంను యాదవాకుల అన్నమయ్య రచించారు. గత ఎగ్జామ్లో కూడా అడిగారు. తెలుగులో మొట్టమొదటి శతకం సర్వేశ్వర శతకం. దీన్ని రచించిన వారి సంకలించిన వారు యాదవాకుల అన్నమయ్య రచించారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ కాకతీయుల కాలంలోనే ఈ శతక ప్రక్రియ అనేది ప్రారంభమైనది. ఓకే, ఈ శతక ప్రక్రియ గురించి నెక్స్ట్ క్లాస్ మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, ఇంకా తెలుగు భాష సంస్కృతి ఉంది కదా. నెక్స్ట్ మరొక గ్రంథం రంగనాథ రామాయణం. ఈ గ్రంథాన్ని రచించిన వారు గోన బుద్ధారెడ్డి. ఇతని యొక్క రచనలు చాలా ఇంపార్టెంట్. గోన బుద్ధారెడ్డి రాసిందే రంగనాథ రామాయణం. నెక్స్ట్ మరొక గ్రంథం సకల నీతి సమ్మతం. సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? మడికి సింగన. మడికి సింగన రాసిందే సకల నీతి సమ్మతం. ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని సంకలనం చేసిన వారు మార్కోపోలో. ఈయన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో. ఈయన రాణి రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలంలో మోటుపల్లిని సందర్శించారు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? మార్కోపోలో రాణి రుద్రమ పరిపాలనా కాలంలో మోటుపల్లిని సందర్శించాడు. ఆమె కాలంలో దేశానికి సందర్శించడం జరిగింది. ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాసిన వారు మార్కోపోలో. ఈయన వెనిస్ దేశ యాత్రికుడు. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మహాభారత ఆంధ్రీకరణ. మహాభారతం రాసిన వారు ఎవరు? వ్యాసుడు. సంస్కృత భాషలో. మహాభారతం మొత్తం పర్వాల సంఖ్య 18 పర్వాలు. ఈ మహాభారతం గురించి దీన్ని తెలుగులోకి 3 అనువదించాలని చెప్పాను. ఏ పర్వాలు చెప్పి మనకు తూర్పు చాళుక్యులుగా
టాపిక్లో మనకు పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్లో కూడా మీకు లాస్ట్లో క్లారిఫై చేస్తాను, లేదా పీడిఎఫ్లో మీకు ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని పర్వాలు కలవు? 18 పర్వాలు కలవు. మహాభారతంను నన్నయ్య, తిక్కన, ఎర్రలు తెలుగులోకి అనువదించారు. గత ఎగ్జామ్లో అడిగారు. మహాభారత యొక్క ఆంధ్రీకరణలో కింది వారిలో లేనివారు ఎవరు అడిగారు. ఉన్నవారు నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీరిని ఎన్టీఆర్ అని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎన్ అంటే నన్నయ్య, టీ అంటే తిక్కన, ఎర్రన. రెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య, తిక్కన, ఎర్ర. ఎవరిని ఉద్దేశించి కాదండి, ఇక్కడ మనకు గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే. నన్నయ్య, తిక్కన, ఎర్రలు తెలుగులోకి అనువదించారు. శ్రీనాథుడు ఇవ్వచ్చు, కానీ లేనివారు నన్నయ్య ఉన్నారు, తిక్కన ఉన్న, ఎర్ర ఉన్నారు. శ్రీనివారు శ్రీనాథుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, తిక్కన కాకతీయ సామంతుడైనటువంటి నెల్లూరు చోడరాజు ఉన్నాడు. కాకతీయ సామంతుడే నెల్లూరు చోడరాజు. ఈ నెల్లూరు చోడరాజు యొక్క రెండవ మనుమసిద్ధి. ఈ నెల్లూరు చోడరాజు రెండవ మనుమసిద్ధి. ఈ రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవే తిక్కన. గత ఎగ్జామ్లో అడిగారు. రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి ఎవరంటే ఈ తిక్కన, గుర్తుపెట్టుకోవాలి. ఈయన నెల్లూరు చోడరాజు. జైన గ్రంథాలు, కాకతీయులు కాండి జైన గ్రంథాలు ఏమని ప్రస్తావే తెలుగుతాం. తొలి కాకతీయులు జైనులు కావడం వలన వీరు జైన దేవత అయినటువంటి కూష్మాండిని పూజించి ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. తొలి కాకతీయులు జైనులు కావడం వలన వీరు జైన దేవత కూష్మాండిని పూజించి ఉంటారు. ఈ కూష్మాండి దేవతే కాకతీ దేవి కావడం వలన వారికి కాకతీయులు అనే పేరు వచ్చి ఉండవచ్చు. ఇక చూడండి, జైన తీర్థంకులలో 22వ తీర్థంకుడు ఎవరు? నేమినాథుడు. ఈ నేమినాథుడి యొక్క శాసనాధికారిని కూష్మాండి. ఈ కూష్మాండి అనే వ్యక్తి లేదా దేవత అని చెప్పడం కన్నా ఈమె జైన తీర్థంకులో 22వ వాడంటే నేమినాథుని యొక్క శాసనాధికారిని ఈ కూష్మాండిని చెప్తుంది. కాకతి అనే పదానికి గుమ్మడి లేక కూష్మాండిని అని అర్థం వస్తుంది. గత ఎగ్జామ్లో అడిగారు. కాకతి అనే పదానికి అర్థం గుమ్మడి లేదా కూష్మాండిని అనగా కాకతి అనే అర్థం వస్తుంది. కొంచెం వర్క్లో ఉండి ఈ చాలా తక్కువ క్లాస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. రేపటి క్లాస్లో, టుమారో క్లాస్లో కాకతీయుల యొక్క రాజకీయ చరిత్ర క్లాస్ స్టార్ట్ అవుతుంది. రాజకీయ చరిత్ర క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఏం సార్ ఈ గ్రంథాలు సంబంధించి అంటే, వాస్తవంగా ఈ గ్రంథాల సమాచారం లాస్ట్లో సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఈ గ్రంథాల యొక్క ప్రస్తావన ఉంటుంది. ఏ గ్రంథంలో ఏ విధంగా ప్రస్తావించింది, ఓరుగల యొక్క పట్టణం గురించి ఏ గ్రంథంలో ప్రస్తావించింది, ఓరుగలు లేదా కాకతీయ సామ్రాజ్య యొక్క సామాజిక పరిస్థితుల గురించి లేదా వేశ్య వ్యవస్థ గురించి ఏ గ్రంథంలో ప్రస్తావించింది, బానిసల గురించి ఏ గ్రంథంలో ప్రస్తావించింది, నెక్స్ట్ క్లాస్లో లేదా పీడిఎఫ్లో మీకు క్లారిటీగా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మనకు 100% కంటెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాను. మీరు ఏం సార్ చాలా తక్కువ కంటెంట్ అనుకోవద్దు. పీడిఎఫ్ చూశారు కదా, పీడిఎఫ్లు మనకు ఏపీ హిస్టరీ 75కి 75 అనుకొని మీరు టార్గెట్గా ఉండాలి. కనీసం 60+ అన్న స్కోర్ వస్తుంది. పోస్ట్ పోన్ అయ్యిందని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, దగ్గర నాకు తెలిసి ఒక 3 months అయితే టైం ఉంటుంది. అక్టోబర్ ఎండింగ్లో కానీ లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో ఎగ్జామ్ అయితే గ్రూప్ 2 మెయిన్స్ జరగవచ్చు. నేను మళ్ళీ చెప్తాను, ఎగ్జామ్ నెగ్లెక్ట్ చేయదు. 3 months వేసుకున్న మనకున్న టాపిక్స్ 3 అనుకోండి, ఎగ్జాంపుల్గా 4 ఉన్నాయి. దానికి 1 monthly ఒక టాపిక్ చూడండి. 3 months అనుకోండి, ఒక 1 month ఎస్ఎన్టీ, ఇంకో మంత్ ఏపీ హిస్టరీ, ఇంకో మంత్ పాలిటీ, ఎకానమీ, ఇలా కంబైన్ చేసుకుంటూ చదువుకోండి. ఆల్రెడీ చదివి ఉంటారు, చదవని వాళ్ళు కూడా మళ్ళీ చదవండి, రివిజన్ చెయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రివిజన్ చెయ్యండి. ఎవరికి గుర్తుండదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఏపీ హిస్టరీ అన్నిసార్లు మంచిది. నెక్స్ట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది త్వరలో. బడ్జెట్ ప్రవేశం అంటే ఇండియన్ ఎకానమీ అప్డేట్ అంతా మారిపోతుంది, కంటెంట్ మారిపోతుంది. ఏపీ గవర్నమెంట్ పోలవరంపై కానీ విద్యుత్ సమస్యలపై కానీ కొన్నిటిపై శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. దీన్ని వైట్ పేపర్ అంటారు. గవర్నమెంట్ యొక్క అధికారిక పత్రం పేరు వైట్ పేపర్. గత గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగారు, ప్రభుత్వాలు ఇచ్చే అధికారిక పత్రం పేరు ఏంటని. రెడ్ పేపర్, గ్రీన్ పేపర్, ఎల్లో పేపర్ లేదా ఏదో వైట్ పేపర్ ఇచ్చారు. ఆన్సర్ వైట్ పేపర్. గుర్తుపెట్టుకో. ఇంత చిన్న క్వశ్చన్స్ వస్తాయంటే కావాలంటే పేపర్ చెక్ చేసుకోండి. ఆ టయానికి ఎవరికి గుర్తు ఉండవు ఎగ్జామ్ టెన్షన్లో. మళ్ళీ చెప్తున్నాను, ఈ కంటెంట్ అంతా ఇండియన్ పాలిటీ కానీ
ఇండియన్ లేదా ఏపీ ఎకానమీ అన్నీ కూడా కొంత అప్డేట్ అయితే మారుతుంది. అవన్నీ మీరు కరెక్ట్ చేసుకొని, లేదా పిఐబి అంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని, దీన్ని ఫాలో అయ్యి కొన్ని అప్డేట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ కానీ ఏ శాఖ సంబంధించిన ప్రతిరోజు కొంచెం న్యూస్ అని అప్డేట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతారా లేదా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారని మన క్లాస్లో కూడా వీడియో చేయడం జరిగింది. ఏదైనా తీసుకొని ఆలోచించుకోండి. ఓకే, డిఎస్సి మీ దారి డిఎస్సి వైపా లేదా గ్రూప్ 2 వైపా ఆలోచించుకొని ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి అనేది గ్రూప్ 2తో పోల్చుకుంటే లిమిటెడ్ సిలబస్, అంటే సిలబస్ సోర్స్ మనకు ఆధారంగా చాలా ఉన్నాయి. గ్రూప్ 2 అలా కాదు, ఎక్కడి నుంచి ఇస్తాడో క్వశ్చన్ తెలియదు. మనకు ఒక లిమిటెడ్ బార్డర్ అంటూ ఏమీ ఉండదు. ఇందులోనే అడగాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇండియన్ ఎకానమీ బుక్ ఉంది. అందరు మనకు చిరంజీవి సార్ బుక్ ఉంటారు కదా. ఆ చిరంజీవి సార్ బుక్లోనే 100% ఇస్తాను మనం చెప్పలేము. అంటే సార్ బుక్ మంచిది కదా, ఆ బుక్ చెప్పట్లేదు. ఏ బుక్ అయినా సరే, నేను ఇచ్చే పీడిఎఫ్ అయినా సరే, ఏపీ ఇస్తారు 75 మార్క్స్ కనుకో 75కి 75 ఇస్తాను చెప్పి ఏ రోజు కూడా చెప్పలేదు, చెప్పను కూడా. మీరు ఎవరు కూడా నాణ్యతగా చెప్పరు, ఎందుకంటే అంతే. అది ఈ బుక్లోంచి ఇస్తా అని చెప్పి ఉంటే మాడితే అందరూ గ్రూప్ 2 జాబ్ హోల్డర్స్ అవుతారు కదా. మీరు కూడా ఆలోచించండి. ఎవరిని ఇక్కడ ఉద్దేశించి ఇంకోటితో తక్కువ చేసి ఎవరిని మారటం లేదు. నేను మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చెప్పేది ఏంటంటే సార్ మీరు ఇచ్చే పీడిఎఫ్స్కు 75 వస్తాయా డౌట్ స్టూడెంట్స్కి. నేను చెప్పను అలా. 60+ పెట్టుకోండి చాలు. ఇండియన్ పాలిటీ కూడా ఈజీగా ఉంటుంది రివిజన్ చేసుకుంటే. ఎస్ఎన్టీ చెప్పలేం. మీరు ఏదైనా హోప్ పెట్టుకుంటే ఫస్ట్ పాలిటీ మీద హోప్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఏపీ హిస్టరీ మీద హోప్ పెట్టుకోవచ్చు. మెయిన్ ఇవే మీకు స్కోర్ వచ్చే టాపిక్స్ ఏదైనా సిలబస్ సబ్జెక్ట్ ఏదో ఉంటే ఇండియన్ పాలిటీ లేదా ఏపీ హిస్టరీ, వీటి మీదే మీరు స్కోప్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎస్ఎన్టీ చదువుతా అంటే ఎవరి వల్ల కాదు. ఎస్ఎన్టీ కానీ ఎకానమీ కానీ కష్టంతో కూడిన పని. కాబట్టి మీకైనా స్కోర్ లాగే పని ఏది ఉంటే మనకు ఎకానమీ లేదా పాలిటీ మీదే మీరు మంచి స్కోరు గ్రిప్ సాధించవచ్చు. బట్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా పెట్టారు. నెగ్లెక్ట్ చేయొద్దు, చదవండి. మీరు గ్రూప్ 2 మీ యొక్క టార్గెట్ అయితే నెంబర్ ఆఫ్ టైం చదవండి, అప్డేట్ చేసుకోండి. ఇండియన్ పాలిటీ కానీ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ స్కీమ్స్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి శ్వేతపత్రం పోలవరం ప్రాజెక్టుపై ఇచ్చింది. నెక్స్ట్ జరగబోయే బడ్జెట్ సెషన్స్ ఉంటాయి. బడ్జెట్ కాపీ తీసుకొని చూడడం కాదు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు శాసనసభ లోక్సభలో దానికి సంబంధించి ఒక మంత్రి, ఆర్థిక మంత్రి చెప్తుంటాడు, మైక్ స్పీచ్ ఇస్తుంటారు. ఆ స్పీచెస్ వినాలి, ప్రతి ఒక్కరూ కూడా వినాలి. ఇంపార్టెంట్ ఇది. స్పీచ్ వినడం ద్వారా చదవడం వేరు, వినడం వేరు. వింటే మనకు ఎగ్జామ్కి గుర్తుంటుంది. అర్థమవుతుంది. 10 సార్లు చదివిన కన్నా ఒక 5 టైమ్స్ వింటే ఇంకా గుర్తుంటుంది. ఎగ్జామ్లు ఇవే మనకు గెయిన్ చేసేది. మంచి స్కోర్ రావడానికి మన జాబ్ సాయం చేసేదంటే విన్నవే. ఓకే, నెక్స్ట్ రేపటి టుమారో క్లాస్లో కూడా ఉంటుంది కాకతీయుల టెంపుల్. నేను చెప్పాను కదా రాజకీయ చరిత్రలో క్లాస్ చెప్తాను. ఓకే, చెప్పాను కదా మనకు 281 రూపీస్కి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ సంబంధించి మనకు సోర్సు బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు మరియు తెలుగు అకాడమీ బుక్స్తో మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులకు మెసేజ్ చేస్తారు, సార్ పీడిఎఫ్ పెట్టండి సార్, నాకు షాంపిల్ పీడిఎఫ్ అవసరం లేదు. మళ్ళీ చెప్తాను, క్లాసెస్ చూడండి, మీకు నచ్చితేనే పీడిఎఫ్ తీసుకోండి. నేను చెప్పాను ఇప్పుడు చెప్పాను కదా, క్లాసెస్ చూడండి. మనం ఇచ్చే కంటెంట్ యూట్యూబ్ ఛానల్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇట్లా చెప్పడం కాలం అంటే కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వారిని ఉద్దేశించి పీడిఎఫ్ తయారు చేసి వాళ్ళ క్లాస్ చెప్తున్నాను. వారు పీడిఎఫ్ కొనలేకపోయినా వాళ్ళకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో క్లాస్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.